ముఖాముఖి. నమస్తే అండి. ఈరోజు మనం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నాము. అంటే సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరగా నాగార్జున గారి సమక్షంలో మనం ఉన్నాము. అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి బాటలో నడిచిందా లేదా, తర్వాత ఏ ఎజెండాతో వీరు ముందుకు వెళ్తున్నారనే వారి సమక్షంలోనే వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో మీ క్యాంపెయిన్ ఏ విధంగా సాగుతుంది? బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. మరి మీ నియోజకవర్గ అభివృద్ధి అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి పదంలో నడిచిందంటారు? సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయంటారు? అంటే ఒక విషయాన్ని మీరు ప్రస్ఫుటంగా ఆలోచిస్తే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అనేది కానీ సంక్షేమం అనేది కానీ దేశంలో ఎక్కడా జరగకుండా జరిగింది. అట్లాగే సంతనూతలపాడులో కూడా బ్రహ్మాండంగా జరిగింది. సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు, వ్యతలు, బాధలు, కష్టాలు, ఆవేదనలు అన్నీ గమనించే పరిపాలన చేశారు కాబట్టి డైరెక్ట్గా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేశారు. కాబట్టి ఇంకా మా స్పెసిఫిక్గా ఈ నియోజకవర్గం అని 175 నియోజకవర్గాలు బాగున్నాయి. ప్రతి కుటుంబం బాగుంది. కాబట్టి ఆలోచన ఇంకా డెవలప్మెంట్ లేదు, లేకపోతే అభివృద్ధి లేదు అనే వాళ్ళకి ఒక రకంగా కళ్ళు లేని కబోజులు. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఇంత గొప్పగా ఈ డౌన్ టైరన్ పీపుల్ని అప్లిప్మెంట్ కోసం వాళ్ళ కుటుంబాల యొక్క బంగారు భవిష్యత్తుని తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృతార్థుడయ్యాడు. అదే కారణం. ఇక రోడ్సా బ్రహ్మాండంగా ఉన్నాయి. చేయాల్సినవి ఎక్కడ రోడ్స్ ఎంత బాగా ఉన్నా ఆ రిపేర్స్ వస్తానే ఉంటే చేయాలి. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఆలోచించాల్సిన పర్లేదు, బ్రహ్మాండంగా ఉంది. సో ఈరోజు జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు. అంటే అందులో ప్రధానమైనటువంటి అంశాలు అంటే ఎటువంటి పథకాలకు పెద్దపీట వేస్తారు? మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చేసి చూపిస్తాడని ఒక నమ్మకాన్ని, ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించాడు. చంద్రబాబు లాగా మాట చెప్తాడు, పారిపోతాడు, మేనిఫెస్టో దాసేసుకుంటాడు, చించేసుకుంటాడు అని కాదు. జగన్ గారు మాట అంటే అది జరిగి తీరాలి. కాబట్టి ఏది చెప్పినా అది భేదమే. కాబట్టి ఏదైనా ప్రమాణం. సో వై నాట్ 175 to 175 అని చెప్పేసి జగన్ మాట్లాడుతున్నారు. ఇది సాధ్యపడుతుందా? ఎందుకు కాకూడదు? జరిగి తీరుతాయి త్వరలో, చూడండి. ఓకే, మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశాలు మీకు కనపడుతున్నాయి? ప్రజలు చాలా మంచి మ్యాండేటరీ ఇచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో దాదాపుగా సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి ఈ అభివృద్ధి బాటలోనే నడుస్తుంది. తర్వాత 2024 ఎలక్షన్స్లో కూడా మేము వస్తే అభివృద్ధి బాటలోనే, అంటే దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ అయితే 2024 ఎలక్షన్స్లో కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి నియోజకవర్గంలో నడిపిస్తామని చెప్పేసి సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరగా నాగార్జున గారు చెప్పిన మాటలు ఇవి. సో కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అర్జున్. ముఖాముఖి.